హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. బిఫోర్ దాట్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. అడ్మిషన్స్ టైం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి. ఈవెన్ రీసెంట్గా నీట్ కూడా అయిపోయింది. సో స్టూడెంట్స్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ రివ్యూ చేసుకుని వాళ్ళు క్వాలిఫై కావట్లేదని తెలుసుకోగలిగారో వాళ్ళందరిలో ఒక టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నీట్ కాకపోతే బైపీసీ స్టూడెంట్స్గా మాకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మా కెరియర్ ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళల్లో టెన్షన్గా ఉంది. యాక్చువల్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ బైపీసీ వాళ్ళకు కూడా ఒకవేళ నీట్ రాకపోయినప్పటికీ వాళ్ళకి హోమ్ సైన్సెస్ ఆప్షన్స్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ఆప్షన్స్ ఉన్నాయి, వెటర్నరీ ఆప్షన్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ ఆప్షన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇలా చాలా ఉన్నాయి. అయినప్పటికీ స్టూడెంట్స్లో చాలామందిలోనూ, ఈవెన్ పేరెంట్స్లో చాలామందిలో కూడా బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆప్షన్స్ నేరో డౌన్ అవుతున్నాయి కదా అనే ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెట్టినా, ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు మ్యాథ్స్ వదిలేసి బైపీసీ తీసుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అడిగిన చాలామంది స్టూడెంట్స్ నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మ్యాథ్స్ అంటే ఫియర్ ఉండడం వలన, డాక్టర్ అవ్వాలనే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండడం వలన. దట్స్ గుడ్. డాక్టర్ అవ్వాలని డిజైర్ ఉండడంలో తప్పు లేదు. దానికోసం అవసరమైన నీట్ క్రాక్ చేయాలని టార్గెట్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ నీట్ క్రాక్ చేయాలంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే మ్యాథ్స్తో పాటు గ్రూప్ సెలెక్ట్ చేసుకుని నీట్ కూడా రాయొచ్చు. అదే ఎంబైపీసీ. ఒకవేళ ఎంబైపీసీ తీసుకుంటే కరెక్ట్గా మీరు అనుకున్నట్టు మ్యాథ్స్ చదివిన వాళ్ళతో ఈక్వల్గా, అంటే ఎంపీసీ చదివిన వాళ్ళతో ఈక్వల్గాను అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ ఓపెన్ అప్ అయి ఉంటాయి. కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే మ్యాథ్స్ వదిలేసి ఇలాంటి నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు వర్రీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కేవలం బైపీసీ స్టూడెంట్స్లోనే కాదు, ఈవెన్ సిఈసీ చదివిన వాళ్ళలో కూడా ఈ ట్రెండ్ మనం చూస్తున్నాం. సో బేసిక్గా దీని అంతటికి కారణం 10th తర్వాత ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ వదిలేయడం అనేది అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, లేదా కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు మ్యాథ్స్ కాకుండా వేరే గ్రూప్స్లో. మరి వీళ్ళందరికీ ఫ్యూచర్లో ఇంతేనా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి. బైపీసీ బదులు ఎంబైపీసీ తీసుకోవచ్చు, సిఈసీ బదులు ఎంఈసీ తీసుకోవచ్చు. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి మాత్రం మ్యాథ్స్ అవసరం లేదు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసి ఆ రెస్పెక్టివ్ కరియర్స్లోకి కనుక స్టూడెంట్స్ వెళ్ళిపోగలిగితే వెల్ అండ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నీటే తీసుకున్నారనుకోండి, నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్లోకి వెళ్ళిపోయారంటే ఓకే, మీకు మ్యాథ్స్ లేకపోయినప్పటికి కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మీకు ఫ్యూచర్లో. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీట్ రాస్తున్న వాళ్ళలో ఓన్లీ 5% పీపుల్కి మాత్రమే సీట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇండియాలో. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఖచ్చితంగా మ్యాథ్స్ని వదలకుండానే చూసుకోవాలి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బైపీసీ సిఈసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ కావాలంటే ఏం చేయాలి అనే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంది. దట్ ఈస్ NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తుంది. ఇక్కడున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా, మీరు వేరే కోర్సులు ఏం చదివినప్పటికీ కూడా ఈ NIOS నుంచి మీకు ఏ సబ్జెక్ట్ కావాల్స్తే ఆ సబ్జెక్టు ఒక్కటి మాత్రం అప్లై చేసుకుని పాస్ అయితే మీరు అన్ని రకాల అయిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైపీ వాళ్ళు మ్యాథ్స్ ఒకటే ఈ NIOS నుంచి సెలెక్ట్ చేసుకుని పాస్ అయితే, లేదంటే ఎంపీసీ వాళ్ళు బయాలజీ ఈ NIOS నుంచి తీసుకుని పాస్ అయితే, సిఈసీ వాళ్ళు మ్యాథ్స్ ఈ NIOS నుంచి సెలెక్ట్ చేసుకుని పాస్ అయితే, వీళ్ళందరూ ఈక్వల్గా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమిటంటే, స్టూడెంట్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ మ్యాథ్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ 12th స్టాండర్డ్ అని ఉంటుంది. అలాంటి సందర్భంలో అలాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే మ్యాథ్స్ లేకుండా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో అలాంటి
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. అంటే ఆపర్చునిటీస్ కోల్పోయినట్టే కదా. కాబట్టి మ్యాథ్స్ అంటే ఫియర్ ఉందా లేకపోతే ఇంకో కారణం అనేది అసలు ఉండకూడదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ను వదలకూడదు. ఏదో రకంగా మ్యాథ్స్తో పాటు ట్రావెల్ చేయడానికే స్టూడెంట్స్ ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ NIOS అనేది చాలా అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఆప్షన్ కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.